చిక్కుకున్న భారీ బోట్లు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. బోట్ల తొలగింపు పనులు సవాల్ విసురుతున్నాయి. ఎన్ని ప్లాన్ వేసినా కూడా, ఎన్ని క్రేన్లు దింపినా, ఎన్ని టీంలను మార్చినా బోట్లు ముందుకు కదిలితే ఒట్టు. కార్మికులు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది విఫల ప్రయత్నమే అవుతుంది. ప్లాన్ ఏలో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో ప్రయత్నించినా ఆ బోట్లు కదలలేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. దీంతో బోట్లను తొలగించడానికి కచ్చులూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీంను కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం. కట్ అయిన బోటును అతి కష్టం మీద 20 మీటర్లు ముందుకు లాగింది అబ్బులు టీం. కానీ బ్యారేజీ ముందు ఉన్న రాళ్లు తగలడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఇలా ఏదో రకంగా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ నెల 10న భారీ క్రేన్లను తీసుకువచ్చి బోట్లను బయటకు ఎత్తేందుకు ప్రయత్నించారు. ఒక్కో బోటు 100 టన్నులు ఉండటంతో సాధ్యం కాలేదు. 11, 12 తేదీల్లో విశాఖకు చెందిన డైవింగ్ టీంను రంగంలోకి దింపారు. ఆ టీం సిబ్బంది నది లోపలికి వెళ్లి బోటును 2గా ముక్కలు చేసేందుకు శ్రమించారు. అయితే నీటిలో బోటును పూర్తిగా ముక్కలు చేయడం కుదరలేదు. దీంతో బలమైన గొలుసులను బోటుకు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం బోట్లు నీటిలోనే బోల్తా పడ్డాయి. ఒక్కోటి 50 టన్నులకు పైగా బరువును పైకి లాగే సామర్థ్యం ఉన్న 7 శక్తివంతమైన పడవలను తెప్పించారు. మునిగిపోయిన బోట్లకు ఐరన్ రోపులు, తాళ్లు కట్టి వాటిని ఈ 7 పడవలకు కట్టి లాక్కుంటూ ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే బోట్లు ఒకదానికొకటి లంకెపడి ఉండటంతో ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. కేవలం 20 మీటర్లు ముందుకు కదిలాయి. బ్యారేజీ ముందున్న రాళ్లు అడ్డుగా ఉండటంతో బోట్లను తీయడం కష్టంగా మారిందని అబ్బులు టీం చెబుతోంది. బోట్లను బయటకు తీయడం ప్రభుత్వ యంత్రాంగానికి పెను సవాలే విసురుతోందని చెప్పాలి. దాదాపు రోజులు గడుస్తున్న కొద్దీ కూడా అది క్లిష్టంగా మారుతుంది తప్పితే సుగమమయ్యేటువంటి మార్గం అయితే కనబడట్లేదు. సో ప్రస్తుతానికి ఆ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనే దాని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుమలరావు. సునీల్, గత 6 రోజుల నుంచి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకున్న బోట్లను తీసేందుకు ఇటు విశాఖపట్నం టీము, అదేవిధంగా కాకినాడ నుంచి అబ్బులి టీము ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యూబా టీము వాటర్ అండర్లోకి వెళ్ళి ఏదైతే ఉందో బోట్లకు హోల్స్ పెట్టి దానికి ఈ అబ్బుల్ టీము సంబంధించిన ఐరన్ సంబంధించిన కేబుల్ వాటి వేసి లిఫ్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. కానీ ఈ ప్రయత్నాలు చేసే కొద్దీ కొంత ఆలస్యం అయితే అవుతుంది. కొంత సాంకేతిక ప్రాబ్లం కూడా దీంట్లో ప్రధానంగానే మనం చెప్పాలి. ఏదైతే ఉందో ఇక్కడ కనపడుతుంది మీకు విజువల్స్లో ఆ భారీ బోటు కింద ఇంకా 2 బోట్లు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఆ ఒక బోట్ను కదిలిస్తే మరో బోట్ కూడా కదిలి అట్లా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ బోట్లు తొలగించే ప్రక్రియలో ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద ఒక ప్రక్రియ, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ కమాండ్ కంట్రోల్ మీద ప్రక్రియ వేసి వీటిని లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న వీళ్ళు శ్రమించగా 20 మీటర్లు బోటు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు కృష్ణా నదిలోని ఒక కాంక్రీట్ వాల్ కనపడుతుంది. దాన్ని స్పిల్వే అంటారు. ఈ స్పిల్వే వాల్ మనం ఇక్కడ మీ విజువల్స్లో మీకు చూపిస్తే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఈ స్పిల్వే వాల్ కొంచెం ముందుకు ఇక్కడ దాకా ఉంటుంది. ఈ స్పిల్వే వాల్ ఆ 20 మీటర్ల బోటు తగిలి దానికి ఇబ్బందికర పరిస్థితులకు గురవుతుందని చెప్పేసి అబ్బుల్ టీం అయితే ఒక ఒక క్లారిటీగా రావడం జరిగింది. ఆ క్లారిటీకి సంబంధించి ఆ స్పిల్వే వాల్ తగలకుండా వాడు బోటు తీయడానికైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ బోటు స్పిల్వే వాల్కి చాలా దగ్గరలో ఉంది. కొంచెం ముందుకు మూవ్ చేస్తే ఈ స్పిల్వే వాల్ డ్యామేజ్ అయ్యి బ్యారేజీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి వీళ్ళకి ఒక అంచనాకు రావడం జరిగింది. దాన్ని తప్పించి తీసేందుకు కూడా ఈరోజు ఇటు విశాఖపట్నం టీంతో పాటు ఇటు కాకినాడ అబ్బుల్ టీం కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈ ఆపరేషన్ అయితే మొదలవనుంది. మళ్ళీ వ్యతిరేక బోట్లు మొత్తం ఒక 2 నుంచి 5 బోట్లు తీసుకొచ్చి డైరెక్ట్గా ఎగువకి బోటును లాగేందుకు కూడా వీళ్ళ ప్రాణాలకే సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ డైరెక్ట్గా బోటును లాగితే కింద ఉండ బోటు కింద 3 బోట్లు ఉండే ఒకదాని కింద ఉండ అవి కూడా కదిలే ప్రమాదం కలిగిస్తుంది. కాబట్టి దీనికి ఎలా లాగాలని చెప్పేసి ప్రాణాలకైతే సిద్ధం చేసుకున్నారు. ఈ స్పిల్వే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ఆ బోట్లు ఒకదాని మీద ఒకటి మొత్తం 3 బోట్లు ఉన్నాయి కాబట్టి
వాటిని కూడా లాగేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే విశాఖపట్నం క్యూబా టీంతో పాటు అదేవిధంగా అబ్బురు టీము 2 టీంలు కలిసి సంయుక్తంగా ఈ బోట్ ఆపరేషన్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ బోట్ ఆపరేషన్ అయితే ప్రారంభం కానుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ బోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. డ్యామేజ్ ఏదైనా అయితే ప్రకాశం బ్యారేజ్ చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్నే పరిగణలోకి తీసుకుని ఈ అబ్బుల టీము చాలా ప్రణాళికబద్ధంగా అయితే ముందుకు సాగుతుంది. దానికి ఏదైనా అయితే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి లేట్ అయినప్పటికీ ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండానే ఈ బోట్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే వీళ్ళు ఆపరేషన్ అయితే మొదలు పెడతానికి చూస్తున్నారు. సునీల్. ఓకే తిరుమలరావు, థ్యాంక్ యూ.